ఎలా గ్లేషియర్ ఇంకొక అంశం. ఎలా గ్లేషియర్ అనేటువంటిది న్యూస్లో ఉంది. కారణం ఏంటి అంటే 2040 సంవత్సరానికి పూర్తిగా డిసపియర్ అంటే అంతరించిపోతుంది అనేటువంటి అంశం పరంగా న్యూస్లో ఉంది. మరి ఇక్కడ ఎలా గ్లేషియర్ అనేటువంటిది ఎక్కడ ఉంది, ఏ దేశంలో ఉంది అన్నప్పుడు నేపాల్ అనేటువంటి దేశంలో ఉంది అండి. అర్థమైందా? సో ఎలా గ్లేషియర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ నేపాల్. సో నేపాల్ దేశానికి చెందింది. సో వాతావరణ పెరుగుదల వలన, క్లైమేట్ మార్పు వలన, క్లైమేట్ చేంజ్ వలన ఉష్ణోగ్రతలు అనేటువంటి గణనీయంగా పెరగటం ద్వారా ఎలా గ్లేషియర్ అనేటువంటిది కరుగుతూ వస్తూ ఉంది. లైక్ మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 1974 నుంచి 2021 మధ్య మనం చూసుకుంటే 680 మీటర్ల మేర ఇది తగ్గింది. అదేవిధంగా దీని యొక్క క్వాంటిటీ పరంగా, వాల్యూమ్ పరంగా చూసుకుంటే 36% మేర ఈ హిమపర్వతం అనేటువంటిది కరిగింది అనేటువంటి అంశాన్ని తెలియజేస్తూ వస్తూ ఉన్నారు. ఇక దీనికి చేరువలోనే, ఎలా గ్లేషియర్కి చేరువలోనే లాంగ్ టాంగ్ నేషనల్ పార్క్ అనేటువంటిది ఉంటా ఉంది. ఇంకొక అంశం, వీటి వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటి అంటే గ్లేషియర్ లేక్ అవుట్ బ్రస్ట్ ఫ్లడ్స్ అనేటువంటివి రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిమపర్వతాలు కరిగాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే కొన్ని సందర్భాలలో ల్యాండ్ స్లైడ్స్ అనేటువంటివి జరుగుతాయి, అవలాంచెస్ అనేటువంటివి జరుగుతాయి. దాని తర్వాత విపరీతమైనటువంటి అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్స్ అనేటువంటివి కూడా రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇట్లాంటివి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి సందర్భాన ఎక్కువగా మనకి డెత్ రేట్ అనేటువంటిది, సో మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు.